హామా ఎక్కడున్నావమ్మా? ఆఫీస్లో మా అదేంటి, టైం ఎంత అయిందో చూసావా? చూసాను మా కొత్త ప్రాజెక్ట్ కదా వర్క్ లోడ్ చాలా హెవీగా ఉంది అండ్ ఐ హావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఎట్ టైం. అదంతా నాకు తెలియదు. ఇంకో విషయం, నేను మీ నాన్న అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాం. ఓకే, ముందే ఇన్ఫార్మ్ చేయొచ్చుగా మా. సరే, అంత టైం లేదు, మేము వెళ్తున్నాము, జాగ్రత్త. ఓకే, బాయ్ మా. అబ్బా సచ్చినోడు, ఇప్పుడే పవర్ కట్ చేయాలా? ఛా, ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. హలో. Arya, just now I seen the project data report. There are some errors in the report. Correct the errors and send me the report as soon as possible. ఓకే సార్. బయట వర్షం వచ్చేలా ఉంది. హలో ఎవరు? మ్యామ్, నేను జొమాటో డెలివరీ బాయ్ని. ఇక్కడ ఉన్నా మేడం, లొకేషన్లో. గేట్ తీసుకుని లోపలికి వచ్చేసేయండి. గేట్ ఉంది. యా.
మేడం, దిస్ ఇస్ యువర్ ఆర్డర్. Hey, hi Arya. After a long time. హాయ్, హావ్ యూ? I'm good. Chepu, what's the reason for your sudden call, baby? సడన్ ఏం లేదు. యాక్చువల్లీ ఐ నీడ్ అ ఫేవర్ ఫ్రమ్ యూ. Oh, favor. Okay. Chepu. యాక్చువల్లీ నీ దగ్గర విరాజ్ కాంటాక్ట్ నెంబర్ ఉందా? Yeah, of course. He's my best friend. And I have it. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు షేర్ చేస్తావా? Oh, okay. థ్యాంక్స్. హలో. హలో విరాజ్. ఆర్య, విరాజ్ని నేను కలవాలి, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ నో వరీస్, విల్ మీట్ లేటర్. ప్రాబ్లం ఏం లేదు, నేను వస్తున్నా. ఓకే, బాయ్. You are a failure. యు ఆర్ రిజెక్టెడ్. ఈ యాటిట్యూడ్ తో నువ్వు ఎప్పటికీ మ్యూజిక్ కంపోజరే కాలేవు. Rejected. You are rejected. యు ఆర్ రిజెక్టెడ్. You are a failure. You are a failure. ఎన్నిసార్లు చెప్పాలి సిగరెట్ స్మోక్ చేయొద్దని? అవునబ్బాయి, అర్జెంట్గా కాల్ చేసి రమ్మన్నావు, ఏమైనా మాట్లాడాలా? నువ్వు కూడా ఇది చెప్పాలన్నావు కదా. అవునబ్బాయి, నీ మ్యూజిక్ గిటార్, అదే నీ మ్యూజిక్ ఆడిషన్ ఏమైంది? సెలెక్ట్ అయ్యావా? లేదు, రిజెక్ట్ అయ్యాను. హ్మ్. నాన్న కాల్ చేశారా? నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి యుఎస్ఏలో సెటిల్ అంట. ఆ అబ్బాయి యుఎస్ఏలో డాక్టర్ అంట. అమ్మ నాన్న అత్తయ్య మావయ్య ఆ అబ్బాయిని చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారా? నేను చూస్తేనేమో నువ్వు ఇంకా నీ మ్యూజిక్ ట్రయల్స్లోనే ఉన్నావు, ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నావు. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. విరాజ్, విరాజ్, అసలు ఏం చెప్పకుండా కూర్చుని దగ్గర నుంచి అలా సైలెంట్గా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? ఏంటి అనుకునేది?
నువ్వు అందరిలా కాదు, డిఫరెంట్ అనుకున్నా. అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఆ పర్సన్ సంబంధించిన ప్రతిదీ నచ్చుతుంది కదా. మరి అదేంటో పేరెంట్స్ వచ్చి పెళ్ళి, స్టేటస్, లైఫ్లో సెటిల్మెంట్ అంటూ లెక్చర్ మాట్లాడతారే, ఏంటిది? హ్మ్. అయినా నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు సెటిల్ అయితేనే కదా నేను మా పేరెంట్స్‌కి చెప్పి ఒప్పించేది. అయినా నువ్వేంటి ఎప్పుడు మ్యూజిక్ అంటూ? అది తప్ప వేరే ఫ్యూచర్ ఏం లేదా? ఏంటి మ్యూజికా? నా లైఫ్లో మ్యూజికా నువ్వు అంటే మ్యూజిక్ ఏంట? విరాజ్, విరాజ్, విరాజ్ అలా కాదు నేను చెప్పేది విను. విరాజ్! ఏంటి వినేది? అయినా ఇప్పటికే నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవుతావు, అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఒక విషయం, నేను నీతో ఉన్న ప్రతిసారి నాలా నేను ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణం నీలో నన్ను చూసుకున్నా. అయినా తప్పు నీదని అనటం లేదు కదా. ఇఫ్ నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ. సమయమా మన్నించుమా మా ప్రేమని దీవించుమా ఈ మనసుల సంగమం మా మనోహకై పయనం నా ప్రియనేస్తం నన్ను చేరేలా నేను తనకు చింతనయ్యేలా మా మౌనం మాటలయ్యేలా ఈ మా బంధం మధురమయ్యేలా దీవించుమా సమయమా మన్నించుమా మా ప్రేమని దీవించుమా